సో ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ శేష్ గారు కూడా ఉన్నారు. శేష్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి సార్? రాజకీయ వివాదాలలా చూడాలా, లేకపోతే న్యాయ పోరాటంలా చూడాలా? ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలన్నింటినీ కూడా? పూర్తిగా ఇటు రాజకీయ ఆరోపణలు చేయడము, వాటిని సీరియస్ గా చేసుకొని ఇటు కార్యక్రమాలు నిర్వహించడం, ఇవి మొత్తంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మొన్నటి వరకు అప్పుల చుట్టూ తెలంగాణ రాజకీయం జరిగింది. ఇప్పుడేమో కాళేశ్వరము, మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్ సీజన్ పోతుంది, రైతులకి ఆయకట్టు మిగలటం లేదు అనేటటువంటి ఒక అంశం చుట్టూ రాజకీయం తిరుగుతుంది. అంటే తెలంగాణలో మనకి మొత్తంగా కనపడుతుంది ఏంటంటే, రాజకీయం ఎక్కువ కనపడుతూ రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలేస్తున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మనకి గోదావరి బేసిన్ లో నీటి వాటాలు పుష్కలంగా ఉన్నాయి. 968 టీఎంసీలు మనకి టిడబ్ల్యూసి ట్రిబ్యునల్స్ కేటాయించింది. అంత నీటిని వాడుకునేటటువంటి ప్రాజెక్టులు గోదావరి పైన లేవు. మనకున్నటువంటి దేవాదులు కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, శ్రీపాదెల్లంపల్లి కానీ మొత్తం కలిపితే 140 టీఎంసీలు వాడుకోలేకపోతున్నాం. కాబట్టి అప్పటి ప్రభుత్వము కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలి అనేటటువంటి ఒక సంకల్పము, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికన 3 సంవత్సరాలు కట్టేశారు. అంటే అది అప్పుడు ఏమన్నా దాన్ని మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, ఇంజనీరింగ్ వండర్ అని అన్నాం. అయితే తర్వాత 2023 అక్టోబర్ 21 నాడు మేడిగడ్డలో ఉన్నటువంటి 7th బ్లాక్ లో ఒక 2 years కుంగిపోయిన తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఏమన్నదంటే కూలేశ్వరం అన్నది. అంటే కాళేశ్వరం అది వండరా లేకపోతే కూలేశ్వరం అనే దానిపైన ఈ 30 నెలలు మొత్తం మనం సాగు తీసుకుంటూ వచ్చాం, అనేక రకాలైనటువంటి విచారణలు వేసాం. అంటే ఇప్పుడు సమస్య ఏంటది? ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే, కాలం కలిసి వస్తే మనం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాం. ఎందుకనంటే ఆ కాలం వర్షపు నీటి ద్వారా రైతులు పంటలు పండించుకుంటారు. ఎక్కడన్నా షార్ట్ ఫాల్స్ ఉంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తాయి, దాంతో పంటలు పండించుకుంటారు అనేది. ఇప్పుడు కాలం కలిసి రానప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుంది అనేది అప్పుడు కేసీఆర్ చెప్పారు, ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు. ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఏంటది ప్రాబ్లం? ఎల్ నీనో ప్రభావం వచ్చింది, కాలం కలిసి రావట్లేదు. ఇప్పుడు ఒక సీజన్ పోయే ప్రమాదం ఏర్పడింది. 2 నెలల మంచి వర్షాలు లేవు, 2 కార్తెలు కూడా వెళ్ళిపోయినాయి, ఆరుద్ర కార్తె కూడా వెళ్ళిపోతుంది, మనకు వర్షం లేదు, మరి రైతుల ఆయకట్టును ఎట్లా కాపాడాలా అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ లో కూడా నీళ్లు లేవండి. ఇక్కడ చూడండి, వాళ్ళ ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్త, తడారుతున్నటువంటి ప్రాజెక్టులు అనేటటువంటిది ఒక పెద్ద వ్యాసమే వచ్చింది. ఫ్రంట్ పేజీలో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త, తడారుతున్నటువంటి ప్రాజెక్టులు. మొత్తము మన దగ్గర ఇప్పటి వరకు ఉండాల్సినటువంటి లైవ్ స్టోరేజ్ ఎంత అంటే 355 టీఎంసీలు ఉండాలి. కానీ అన్ని ప్రధానమైన ప్రాజెక్టులలో మొత్తం కలిపితే 44.53 లైవ్ స్టోరేజ్ టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మరి దీంతో మనం ఎట్లా రైతాంగం యొక్క ప్రయోజనాలను కాపాడతాం? అది గోదావరి బేసిన్ లో కావచ్చు, లేకపోతే కృష్ణా బేసిన్ లో కావచ్చు అనేది. ముఖ్యంగా మీకు గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కింద 6.5 టీఎంసీలే ఇప్పుడు మనం వాడుకోవడానికి అవకాశం ఉందట. తర్వాత గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో 16 టీఎంసీలు వాడుకోవడానికి అవకాశం ఉందట. ఈ 2 ప్రాజెక్టుల కిందే 17 లక్షల వరి ఎకరం పంట చేయాల్సినటువంటి సందర్భం ఉంది. మరి నీళ్లు లేవు, ఎట్లా అనేటటువంటి ప్రశ్న. గత సంవత్సరంలో ఈ సీజన్ వరకు మనం వరి పంట వేసింది 5 లక్షల ఎకరాల్లో వేసాము. కానీ ఇప్పుడు 1.94 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట వేయటానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి గత సంవత్సరంలో 64 లక్షల ఎకరాలు వరి పంట పండించాము. మరి ఈసారి ఎలా పండిస్తాం నీళ్లు లేకుండా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనం ఏమంటున్నాం అనంటే, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కి పైనుండి వరద వచ్చేటటువంటి అవకాశం లేదు. వస్తున్న వరద ఒకే ఒక ప్రాజెక్ట్ లో వస్తుంది, ప్రాణహిత నుండి వరద వస్తుంది. ఆ వరద మేడిగడ్డ నుండి కన్నెపల్లి పంప్ హౌస్ ను దాటేసి, ఇటు దేవాదులు దాటేసి, అటు సీతారాం సాగర్ ప్రాజెక్టు దాటేసి అటు ఆంధ్రాకి వెళ్ళిపోయి డెల్టాకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం చూస్తున్నాం, మనకు కనపడుతుంది. అందుకని మనం బీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ సమాజం కానీ, రైతాంగం కానీ ఏమి రిక్వెస్ట్ చేస్తుంది అని అంటే, అయ్యా కాళేశ్వరం ప్రాజెక్టుని మనం మూతబెట్టాం, సరే మేడిగడ్డలో సమస్య ఉంది కాబట్టి, ఆ అన్నారం సుందిళ్లలో పెద్దగా సమస్యలు లేవు కాబట్టి, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఉన్నప్పటికీ కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి సమస్యకు పరిష్కారంగా రైతాంగం యొక్క ప్రయోజనాలను కాపాడటానికి, ఆయకట్టును కాపాడటానికి కన్నేపల్లి హౌస్ దగ్గర వరద పడుతుంది,
93.7 మీటర్ల ఎత్తులో పోతుంది కాబట్టి అక్కడ మనం పంపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అంటే శేష్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగడానికి ఇదంతా కూడా మనము టెక్నికల్ లోపం అని చెప్పుకోవచ్చా, లేకపోతే నిజంగానే నిర్మాణంలో ఏమైనా లోపాలు జరిగాయని చెప్తారా? మీ విశ్లేషణ ఏంటి? అక్రమ్ గారు, ఇప్పుడు మనకి చాలా స్పష్టం అక్కడ సమస్య ఏర్పడింది అనేది వాస్తవం, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది వాస్తవం. సమస్య అది కాదు కదా. ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే, ఇప్పుడు రైతాంగానికి కావాల్సినటువంటి నీటిని ఈ క్లిష్ట సమయంలో మనం ఇవ్వగలుగుతామా గోదావరి బేషన్ లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి? అంటే ఇచ్చే మార్గాలు ఏమున్నాయి? ఒక కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పెద్ద ఎత్తున వరద పోతుంది, ప్రాణహిత నుండి వస్తుంది. ఆ వరదని ఒడిసి పట్టి మనం పంపింగ్ చేసుకొని అన్నారంలో వేసి, అన్నారం నుంచి సుందిళ్లలో వేసి, అక్కడి నుంచి శ్రీపాదెల్లంపల్లిలో వేసి, అక్కడి నుంచి మిడ్మానేర్లోకి తీసుకొచ్చి, అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టినటువంటి రిజర్వాయర్లు, అటు కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక కావచ్చు, మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో పోసుకోమనేది కదా మనం చెప్తున్నది. అయితే దీంట్లో మనం ప్రభుత్వం ఏమిటి అని అంటే, ఎట్లాస్ట్ రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రతిపాదన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, అసలు వర్షాలే పడలేదు, వరద ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు. మొట్టమొదటి పాయింట్ అన్నారు. ఇది పాయింట్ 1. కానీ వరద ప్రాణహిత నుండి వస్తుంది అనేటటువంటి విషయం మనందరికైతే తెలుసు కదా. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లిఫ్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వరద ఉన్నది, అది స్టోరేజ్ కెపాసిటీ లేకుండా ఇన్ఫ్లోతో మనం చేసుకోవచ్చు అనేటటువంటి ఒక వాదన బయటకు వచ్చింది. సో అది బీఆర్ఎస్ పార్టీని వదిలేయండి, రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, రిటైర్డ్ ఇంజనీర్స్ మనందరికంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కదా, మనందరికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా. వాళ్ళు ప్రభుత్వానికి రైతుల తరఫున ఒక లెటర్ రాశారు. ఏమని రాశారు? ఇప్పుడున్నటువంటి ఫ్లో తోటి, ఇప్పుడున్నటువంటి వరదతోటి మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంప్ చేసుకోవచ్చు నీళ్ళని అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు? వాళ్ళకు కూడా ఒక ఆపాదన కల్పిస్తున్నారు రాజకీయం. ఏమంటున్నారు? మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల లేకుండా ఉండబట్టేనా ఇది ఇచ్చినారు. వాళ్ళు మీరు లోపల వేయండి, వాళ్ళు అవినీతి చేస్తుంటే, వాళ్ళు అక్రమాలు చేస్తుంటే లోపల వేయండి, ఇబ్బంది లేదు. గతంలో 3 ENCలు పోయారు. రాజారాం పోయారు, తర్వాత నూనె శ్రీధర్ వెళ్ళారు, మురళీధర్ రావు గారు ఏసీబీ ట్రాప్ చేసి పట్టుకొని జైలుకి పంపించారు కదా. వీళ్ళని కూడా అట్లాంటి ఏమైనా ప్రాబ్లం చేస్తుంటే జైలుకి పంపించండి, అభ్యంతరం లేదు. రామప్రసాద్ రెడ్డి గారు అదే చెప్తున్నారు కదా, మేము రైతుల పక్షాన రైతుల ప్రయోజనం కోసం నీళ్లు పంపు చేయమని చెప్పామని అన్నారు. బట్ వాళ్ళని కూడా తప్పుపట్టారు. ఇంకోటి ఏంటి అని అంటే, విలేకరుల సమావేశం జూలై 11 నాడు విలేకరుల సమావేశం పెట్టినప్పుడు ఓ విలేకరు అడిగారు ముఖ్యమంత్రి గారిని, మరి ఇప్పుడు ఆయకట్టు లేదు, ఆయకట్టు సమస్యలకు వస్తుంది, ఇప్పుడు నీళ్లు లేవంటున్నారు, మరి రైతుల ప్రయోజనాలు ఎట్లా కాపాడతామంటే ప్రతిపక్ష నాయకుల యొక్క రక్తంతో తడిపిస్తామనేటటువంటి మాట, ఇంకొంచెం మాట మాట్లాడారు. బట్ దాంతో అది మనం ఆహ్వానించదగినటువంటి మాట కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కొన్ని అభ్యంతరాలను లేకపోతే కొన్ని అంశాలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం సావధానంగా సమాధానం చెప్పాలి, అందరికీ మెచ్చేటటువంటి సమాధానం చెప్పాలి. బట్ ఇట్లాంటి మాటలు మాట్లాడటం వల్ల ఎవరికి మంచిది కాదనేటటువంటిది. తర్వాత ముఖ్యమంత్రి గారు కీలకంగా ఇంకో ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే కదయా కాలం కలిసి రాదని నేను చెప్పాను కదా, వానలు పడవని నేను చెప్పాను కదా, ఎల్లినో ప్రభావం ఉందని నేను చెప్పాను కదా, 6 తడి పంటలు వేసుకోమంటున్నారు. 6 తడి పంటలు తెలంగాణలో ఎక్కడ పండుతాయో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్నటి వరకు ఏం చెప్పారు? కాళేశ్వరం లేకపోయినా ఈ రాష్ట్రంలో 1,42,00,000 మెట్రిక్ టన్నుల యొక్క వరి పండించామన్నారు. మరి కాలం కలిసి వస్తేనే పండింది. అది కాలం కలిసి రాకపోతే, మీరు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీళ్లను తీసుకోకపోతే మరి అంత పంట పండుతుందా? మరి మీరు 6 తడి పంటలు వేసుకోమంటున్నారు. తెలంగాణ రైతులకేమో వరి పండించడము, పత్తి పండించడం, మొక్కజొన్న పండించడం తప్ప ఏది రాదు. మీరు నీళ్లు ఇవ్వకపోతే ఎట్లా అవుతుంది? నిరుడు ఈ సంవత్సరానికి 5 లక్షల ఎకరాల్లో వరి పంట వేస్తే ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం అందరం చేయాల్సింది ఏంటంటే, మీరైనా, నేనైనా, లేకపోతే ప్యానెల్లో కూర్చున్న వాళ్ళైనా, ప్రభుత్వం అయినా, ప్రతిపక్షాలైనా ఎట్లా రైతుల ప్రయోజనాలను కాపాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ ఒక్క ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని అడ్డం పెట్టుకొని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఏముందండి? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అన్నారం సుందిళ్లను వాడొద్దనుందా? మేడిగడ్డలో సమస్య ఉంది. మేడిగడ్డ ఫౌండేషన్, రాఫ్ట్ ఫౌండేషన్, సీకెట్ ఫౌండేషన్ వాడాము. మిగతా 2 బ్యారేజీల్లో కూడా అదే ఫౌండేషన్ వాడాం కాబట్టి ఏమన్నా సమస్యలు తలెత్తుతాయనే అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు ఇప్పుడు మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు కదా. ఒక రోగికి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓ పెద్ద రోగం ఉందని చెప్తే ఏం చేస్తామండి మనం? ఓ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్తాం. మరి ఇక్కడ కూడా
ఇప్పుడు మళ్ళొకసారి ఎన్డీఎస్ఏని సంప్రదించి మాకు ఈ సమస్య ఎల్నినో వల్ల తలెత్తుతుంది. ఇంకోటి చాలా కీలకమైన విషయం ఏంటి తెలుసా? సిడబ్ల్యూసి నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే మొత్తం దేశంలోనే అతి తక్కువ ప్రాజెక్టులలో నీటి నిల్వ ఉన్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అని చెప్పింది. మరి ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి రాష్ట్రం వెళ్తున్నప్పుడు ప్రభుత్వము ప్రికాషన్స్ తీసుకోవాలి కదా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోకపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కుదేలైపోతుంది. రైతాంగం ఇవాళ చాలా ఇబ్బందుల్లోకి నెట్టబడుతుంది. ఇప్పుడు కాలం కలిసి రాకుండా సీజన్ పోతే పంట ఎట్లా పండుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న వస్తున్నప్పుడు ప్రభుత్వము ఇట్లాంటి రాజకీయాలు చేయకుండా, ఇట్లాంటి భేషజాలకు పోకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళపైన ఎదురుదాడి, ఇంజనీర్ల పైన ఎదురుదాడి చేస్తారండి ఎవరన్నా. నేను అంటున్నాను సరే, ఇంజనీర్లు నాకేం దగ్గర కాదు దూరం కాదు, కానీ నాకు ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ తో చెప్తున్నాను. వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండి. వాళ్ళు అంటున్నారు ఏ ప్రమాదం లేదంటున్నారు. ఒక ఎన్డీఎస్ఏ రిపోర్టే ప్రామాణికం అయిపోతుందా? ఎన్డీఎస్ఏ రిపోర్టే అంతిమ నిర్ణయం అయిపోతుందా? మరొకసారి సంప్రదించి పాజిబిలిటీస్ ఏముంటే ఆ పాజిబిలిటీస్ తోటి రైతులకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తప్ప ఎక్కడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా? ఫర్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ ఖచ్చితంగా రైతులకు ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అటు కర్ణాటక అదే పనిచేస్తుంది, ఇటు ఆంధ్రప్రదేశ్ అదే పనిచేస్తుంది. మనం ఎందుకు చేయమండి?